హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బేసిక్ చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓవెన్ కానీ బీటర్ కానీ లేకపోయినా కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసినప్పటికీ కూడా కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కేక్ బేకింగ్ కోసం కడాయి తీసుకొని 1/2 కప్ వరకు సాల్ట్ యాడ్ చేసి పైన ఇలా ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక కేక్ మౌల్డ్ తీసుకొని కేక్ మౌల్డ్ అంతా కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బటర్ పేపర్ పెట్టి బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా యాడ్ చేసుకొని కేక్ మౌల్డ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 3 ఎగ్స్ బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు ఈ ఎగ్స్ షుగర్ అంతా కరిగి బాగా ఫోమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్, 1/4 కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి జస్ట్ అంతా బాగా కలిసేలా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేశాక ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పైన స్ట్రైనర్ పెట్టి 1 కప్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1/4 కప్ వరకు కోకో పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేశాక ఓన్లీ 1 డైరెక్షన్లోనే అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి మరొక 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు వెంటనే మనం గ్రీస్ చేసిన కేక్ మౌల్డ్లో ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసి లో ఫ్లేమ్లో ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఇలా టూత్ పిక్ పెట్టి చెక్ చేస్తే టూత్ పిక్ క్లీన్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ మౌల్డ్ పక్కకు తీసేసి కేక్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకుందాం. డీమౌల్డ్ చేయడానికి ఫస్ట్ ఇలా నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. చూసారు కదా, కేక్ ఎక్కడా క్రాక్స్ అనేవి లేకుండా చాలా బాగా వచ్చింది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ బేసిక్ స్పాంజ్ కేక్ ఒకసారి ప్రిపేర్ చేశారంటే ఏ కేక్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. మీరు కావాలంటే పైన ఇలా చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు కేక్ ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఈ కేక్కి క్రీమ్ అప్లై చేసి డెకరేట్ చేసి బర్త్డే కేక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.